ఒకప్పుడు తెలంగాణలో టీడీపీ ఎంతో బలంగా ఉండేది. ఏపీలో కంటే తెలంగాణలోనే ఎక్కువ సీట్లు గెలుచుకుంటూ ఉండేది. అంతలా తెలంగాణ సమాజం టీడీపీకి బ్రహ్మరథం పట్టింది. కానీ రాష్ట్ర విభజన తరువాత ఎన్టీఆర్ భవన్ కు తాళాలు వేసుకునే పరిస్థితి. లీడర్లు తమ దారి తాము చూసుకోవడంతో క్యాడర్ చెల్లాచెదురైపోయింది. సమర్థవంతమైన నాయకత్వానికి పగ్గాలు అప్పగిస్తే మళ్లీ అక్కడ పార్టీ పుంజుకునే అవకాశం ఉందని అధినేత చంద్రబాబు నమ్ముతున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేడి రగులుతున్న తరుణంలో టీటీడీపీ నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. వారికి కీలక సూచనలు చేశారు. మరి తెలంగాణలో సైకిల్ జోరు మళ్లీ సాధ్యమా? మెల్లగా పార్టీని యాక్టివ్ చేయాలని చూస్తున్న చంద్రబాబు లక్ష్యం నెరవేరేనా? ఇంతకు జూబ్లీహిల్స్ బరిలో టీడీపీ వ్యూహమేంటి? తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ బైపోల్ కీలకంగా మారుతోంది. ఇక్కడ గెలుపు ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకమైంది. సిట్టింగ్ సీటు దక్కించుకునేందుకు బీఆర్ఎస్, ఎలాగైనా గెలిచేందుకు కాంగ్రెస్ వ్యూహాలు అమలు చేస్తున్నాయి. కాగా బీజేపీ కూడా గెలుపు జెండా ఎగరవేయాలని తహతహలాడుతోంది. ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయం ఆసక్తికరంగా మారింది. అటు ఎంఐఎం పోటీకి దూరంగా ఉండటం కాంగ్రెస్కు కలిసొచ్చే అంశం. ఇప్పుడు చంద్రబాబు జూబ్లీహిల్స్ పైన తన నిర్ణయం స్పష్టం చేయడంతో బీజేపీ ఏం చేస్తుందనేది ఉత్కంఠ పెంచుతోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేడి రాచుకున్న తరుణంలో టీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ కావడం ఆసక్తి పెంచింది. సుదీర్ఘ విరామం తర్వాత తెలంగాణ తెలుగుదేశం నేతలతో అధినేత చంద్రబాబు కీలక భేటీ జరిపారు. తెలంగాణలో పార్టీ నిర్మాణం, కమిటీల నియామకంపై విస్తృత చర్చ జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికతో పాటు స్టేట్, పార్లమెంటు, మండల స్థాయి కమిటీల నియామకాలపై నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీ పునర్వ్యవస్థీకరణ దిశగా ఈ సమావేశం కీలకంగా మారింది. తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి వచ్చిన టీడీపీ నేతలతో సీఎం క్యాంపు కార్యాలయంలో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు పార్టీని మళ్లీ గ్రామస్థాయికి తీసుకువెళ్లే సమయం వచ్చింది అని ఏకగ్రీవంగా అభిప్రాయపడ్డారు. ఇప్పటికే కసరత్తు పూర్తయిన నేపథ్యంలో అతి త్వరలో 638 మండల, డివిజన్ కమిటీల నియామకం పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కమిటీలతో పాటు పార్లమెంటు స్థాయి నాయకత్వ బృందాల ఏర్పాటుపై కూడా సూచనలు ఇచ్చారు. జూబ్లీహిల్స్ బైపోల్లో టీడీపీ తమ వైఖరి తేల్చి చెప్పింది. జూబ్లీహిల్స్ బైపోల్లో పోటీ చేసేందుకు అనుకూల నిర్ణయం తీసుకోవాలని టీడీపీ నేతలు కోరారు. అయితే ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా ఉండడంతో టీడీపీ పోటీ చేస్తుందా, బీజేపీ పోటీకి దిగితే మద్దతు ఇస్తుందా అనేది ఇప్పటివరకు సస్పెన్స్గా కొనసాగింది. అయితే తాజాగా పార్టీ నేతల సమావేశంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేయరాదని నిర్ణయించినట్లు చంద్రబాబు తేల్చేశారు. ఇక తాజా సమావేశంలో కీలక విషయాలను చర్చించారు. పార్టీ సంస్థాగత బలోపేతమే ఈ భేటీ ప్రధాన ఉద్దేశమని నేతలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 1,80,000 మంది సభ్యత్వం పొందినట్లు చంద్రబాబుకు వివరాలు అందించారు. ఈ సభ్యత్వాన్ని సక్రమంగా ఉపయోగించుకుని గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ యాక్టివ్గా ఉండేలా చర్యలు చేపడతామని నేతలు హామీ ఇచ్చారు. రాష్ట్ర కమిటీ, మండల స్థాయి కమిటీలతో సమన్వయం పెంచి కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపే వ్యూహం రూపొందించారు. ఇక రాష్ట్ర అధ్యక్షుడి నియామకం విషయంలో కూడా నేతలు కీలక సూచనలు చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక కొంత ఆలస్యం కావచ్చునని భావిస్తున్నందున ఆలోపు సీనియర్ నేతలతో కలిసి తాత్కాలిక రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ సమర్థవంతమైన నాయకత్వం చూపగల నేతకే బాధ్యతలు అప్పగిస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బక్కని నరసింహులు, అరవింద్ కుమార్ గౌడ్, కంభంపాటి రామ్మోహన్, నన్నూరి నర్సిరెడ్డి, బంటు వెంకటేశ్వర్లు, నందమూరి సుహాసిని, అశోక్ గౌడ్, బొత్స వాసిరెడ్డి, జ్యోత్స్న, వాసిరెడ్డి రామనాథం, పొగాకు జయరాం తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ టీడీపీ పునర్వ్యవస్థీకరణ దిశగా భేటీతో కొత్త ఉత్సాహం మొదలైందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాబోయే రోజుల్లో తెలంగాణ టీడీపీ తిరిగి చైతన్యవంతం కావడానికి ఇదే ఆరంభమని నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
ఏది ఏమైనా జూబిలీహిల్స్ ఉప ఎన్నిక విషయంలో చంద్రబాబు అంతిమ నిర్ణయం ఏంటి అన్నదే ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. ఎందుకంటే జూబిలీహిల్స్ పరిధిలో ఉన్న సెటిలర్లు అలాగే కమ్మ సామాజిక వర్గం మద్దతు పూర్తిగా టీడీపీకే ఉందన్నది రాజకీయ పరిశీలకులు చెప్పే మాట. అక్కడ మాగంటి గోపీనాథ్ టీడీపీలో ఉన్నప్పటి నుంచే కమ్మ వర్గం సపోర్టు ఉంది. బీఆర్ఎస్లోకి వచ్చాక కూడా టీడీపీ శ్రేణులు మాగంటి వెంటే ఉన్నారన్నది రాజకీయ పరిశీలకుల మాట. ఇప్పుడు చంద్రబాబు టీడీపీ మద్దతు ఎవరికన్న విషయంలో నిర్ణయం తీసుకోకపోతే మాగంటి గోపీనాథ్ భార్యకే టీడీపీ ఓటర్లు మొగ్గు చూపే అవకాశం ఉందని అంటున్నారు. అయితే చంద్రబాబుకు మాత్రం ఈ విషయంలో అగ్ని పరీక్ష అంటున్నారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న టీడీపీ ఇప్పుడు తెలంగాణలో బీజేపీకి సపోర్టు చేస్తుందా లేదా, ఒకవేళ బీజేపీ కోరితేనే మద్దతు ఇస్తుందా అన్నది చూడాలి. తెలంగాణలో తమకు ఎవరితో పొత్తు ఉండదని బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు చేపట్టిన రామచంద్రరావు స్పష్టం చేశారు. దీంతో టీడీపీ సైతం బీజేపీతో జాతీయ స్థాయిలో ఏపీలో మిత్రపక్షంగా కొనసాగుతూనే తెలంగాణలో మాత్రం పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించాలని భావిస్తుందా అన్నది చూడాలి. ఇక అటు రేవంత్ తొలి నుంచి ఈ ఉప ఎన్నిక విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఎంఐఎం ఇప్పుడు ఇక్కడ పోటీ నుంచి తప్పుకుంది. ఫలితంగా కాంగ్రెస్కు మైనార్టీ ఓటు బ్యాంకు కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. అటు బీఆర్ఎస్ సైతం మైనార్టీ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తుంది. రేవంత్ మొదటి నుంచి చంద్రబాబు శిష్యుడు అన్న పేరుందే. గత సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ శ్రేణులు పెద్ద మొత్తంలో రేవంత్కు సపోర్టు చేశారన్న టాకు ఉంది. మరి పాత టీడీపీ నేత అయిన రేవంత్ రెడ్డి వైపు తమ్ముళ్లు మొగ్గు చూపుతారా అన్నది కూడా తేలాలి. ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి నేరుగా కాంగ్రెస్కు ఓటు వెయ్యమని చంద్రబాబు చెప్పారు. కానీ చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకోకుండా సైలెంట్గా ఉంటే తెలుగు తమ్ముళ్లు ఎవరికి సపోర్టు చేస్తారన్నది మాత్రం తేలాల్సి ఉంది.